హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను. గైస్, ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, సాధారణంగా ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఏంటంటే డైరెక్ట్గా టెక్నీషియన్ గ్రేడ్ 1లో సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో డైరెక్ట్గా టెక్నీషియన్ గ్రేడ్ 1 లెవెల్ 5 యొక్క వేకెన్సీస్ తీస్తారు. ఈ నోటిఫికేషన్ ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3నే వస్తుందన్నమాట. ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3 అండ్ అలాగే ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1. టెక్నీషియన్ గ్రేడ్ 3లో చాలా రకాల డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. అన్నిట్లో టెక్నీషియన్ గ్రేడ్ 3 వేకెన్సీస్ ఉంటాయి. బట్ డైరెక్ట్గా టెక్నీషియన్ గ్రేడ్ 1 అవ్వాలి అనుకుంటే కనుక మీరు ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 పోస్ట్కి అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అది వచ్చేసి ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, సిగ్నల్. ఓకే, టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ డిపార్ట్మెంట్. ఓకే, సో వర్క్ ప్రొఫైల్ గురించి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. ఏం వర్క్ ఉంటుంది, ఎలాంటి వర్క్ చేయాల్సి ఉంటుంది అనేది లాస్ట్ వీడియోలో చెప్పాను అనమాట. ఇప్పుడు మనం కట్ ఆఫ్ చూద్దాం. ఎంత నార్మల్గా కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఓకేనా? సో ఎంత స్కోర్ని మనం టార్గెట్ పెట్టుకొని చదవాలి టెక్నీషియన్ గ్రేడ్ 1 కోసం, ఈ వీడియోలో మీకు అర్థమైపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే గైస్, ఈ టెక్నీషియన్ గ్రేడ్ 1 వేకెన్సీ వచ్చేసి గత 2 సంవత్సరాలుగా తీస్తున్నారనమాట, డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఇంతకుముందు ఈ టెక్నీషియన్ గ్రేడ్ 1ది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది లేదన్నమాట. ఓకేనా, లాస్ట్ 2 ఇయర్స్గా తీస్తున్నారు. అండ్ ఇప్పుడు జూన్ 31 తారీఖు మళ్ళీ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది టెక్నీషియన్ గ్రేడ్ 1ది. ఓకే, సో రెడీగా ఉండండి. చూడండి గైస్, ఇక్కడ కట్ ఆఫ్ నార్మల్గా చూసుకున్నట్లయితే కనుక ఇది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అనమాట. నోటిఫికేషన్ నంబర్ సెంట్రల్ 02/2025 భోపాల్, ఆర్ఆర్బి భోపాల్ అన్నమాట ఇది. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక చూడండి, WCR, WR రెండిట్లో కూడా వేకెన్సీ ఉంటాయి. ఉదాహరణకి మన సికింద్రాబాద్ SCR సికింద్రాబాద్లో కూడా ఉంటాయి, అలాగే ఈస్ట్ కోస్ట్ రైల్వే భువనేశ్వర్లో కూడా ఉంటాయి కదా, అలా అన్నమాట ఇది సేమ్. సో చూస్తున్నారు కదా, ఇక్కడ URకి ఎంత కట్ ఆఫ్ ఉంది, 81 ఉంది. ఓకేనా, ఈ 81 వచ్చేసి నార్మలైజేషన్ స్కోర్ కట్ ఆఫ్ అనమాట. రా స్కోర్ ఇంత ఉండదు. రా స్కోర్ మేబీ 70 ఉండొచ్చు. ఓకేనా, 70 ఉండొచ్చు, 10-11 మార్కులు తేడా వస్తుంది అనమాట నార్మలైజేషన్లో. ఓకే, అలాగే SC క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ 77 ఉంది. ఓకేనా, 77.55. ఓకే, అలాగే ST క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే కనుక 72 ఉంది. ఓకే, అలాగే OBC చూసుకున్నట్లయితే కనుక 79 ఉంది. అలాగే EWS చూసుకున్నట్లయితే కనుక 80 ఉంది. చూడండి, నేను కొన్నిసార్లు మీకు చెప్తూ ఉంటాను కదా, EWS కట్ ఆఫ్ OBC వాళ్ళకన్నా ఎక్కువ ఉంటుంది కొన్నిసార్లు అని చెప్పాను. చాలామంది ఏమంటే EWS కట్ ఆఫ్ OBC కన్నా తక్కువ ఉంటుంది అనుకుంటారు. బట్ అలా కాదు. అక్కడ అప్లికేషన్స్ వేకెన్సీస్ బట్టి ఎంతమంది EWSలో అప్లికేషన్ పెట్టుకున్నారు, ఎంత బాగా ఎగ్జామ్ రాశారు, దానిపైన డిపెండ్స్ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ క్లియర్గా మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి. OBCది 79 ఉంటే ఇక్కడ EWSది 80 ఉందన్నమాట. ఓకేనా, ఇది మీరు అర్థం చేసుకోవాలి. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ చూసుకున్నట్లయితే కనుక కట్ ఆఫ్ వచ్చేసి 65 ఉందన్నమాట. ఓకేనా, మరి ఎందుకు గ్రేడ్ 1కి ఇంత కట్ ఆఫ్ ఉంటుంది అంటే డైరెక్ట్ లెవెల్ 5. ఓకేనా, లెవెల్ 5లో మీరు డైరెక్ట్గా జాయిన్ అవుతున్నారు కాబట్టి దీని యొక్క కట్ ఆఫ్ ఎక్కువగానే ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఒకటే ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ క్లియర్గా ఎక్కువ కట్ ఆఫ్ ఉండే అవకాశాలు చాలా 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 ఉన్నాయన్నమాట. ఓకేనా, ఓకే గైస్, మరి ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 యొక్క కట్ ఆఫ్ చూసారు కదా. టార్గెట్ పెట్టుకుని చదవండి. కనీసం UR వాళ్ళు ఒక 80 రా స్కోర్ టార్గెట్. ఇది 81 రా స్కోర్ కాదు, ఇది నార్మలైజేషన్ స్కోర్. బట్ మీరు ఈసారి రా స్కోర్ UR వాళ్ళు 80 పెట్టుకుని చదవండి. SC వాళ్ళు కనీసం 77 పెట్టుకుని చదవండి. అలాగే ST వాళ్ళు కనీసం 72 టార్గెట్ పెట్టుకుని చదవండి. అలాగే OBC వాళ్ళు 79, EWS వాళ్ళు 80 మార్కులు టార్గెట్ పెట్టుకుని చదవండి. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఈ గ్రేడ్ 1 పోస్ట్కి అప్లికేషన్ పెట్టుకుంటే కనుక 65 మార్క్స్ కనీసం టార్గెట్ పెట్టుకుని చదవండి మీరు. ఓకేనా, ఓకే గైస్, మరి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.